ఓడిన చోటే గెలిచి చూపిద్దామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి, పార్టీ బలోపేతంపై తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గోపీనాథ్ సతీమణి సునీత గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని కేటీఆర్ ప్రశంసించారు. రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం తాము పనిచేస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అక్రమాలకు పాల్పడ్డాయని కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని, షేక్పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని డబ్బు, మద్యం పంచి గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది నైతిక గెలుపు కాదని విమర్శలు చేశారు. వ్యక్తిగత విషాదంతో ఉన్న హరీష్ రావు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని కేటీఆర్ కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్లోని 407 బూతుల్లో ఒక్కో బూత్కి 10 మంది చొప్పున మొత్తం 4000 మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే సామెతను గుర్తు చేస్తూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజల సమస్యలపై ఇప్పటి నుంచే పోరాటం మొదలు పెట్టాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాట స్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచి ఉండొచ్చని, కానీ నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతదేనని హరీష్ రావు అన్నారు. కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా తామంతా కార్యకర్తలకు కుటుంబ సభ్యులుగా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జీహెచ్ఎంసీ, ఇతర ఎన్నికల కోసం కలిసి పనిచేసి మళ్లీ కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు హరీష్ రావు.